అచ్చెన్నాయుడు గారు అన్నటువంటి వ్యాఖ్యల గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది మండలిలో అన్నటువంటి వ్యాఖ్యలు. సో ఆయన మోషేస్ రాజు గారిని ఉద్దేశించి మీరు క్రిస్టియనే కదా అని అన్నారు. దానికి ఎవరు చెప్పారు నేను క్రిస్టియన్ అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారిని మోషేస్ రాజు గారు మళ్ళీ ప్రశ్నించడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలు వాస్తవంగా ఎవరైనా కానీ ఆ చైర్లో ఉన్నవారు మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఆ చైర్కి మతాల రంగు కులాల రంగు పొలంకూడదు అనేటటువంటి విషయం మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఆల్సో అచ్చెన్నాయుడు గారు వెంటనే ఆయన మాటలను వెనక్కి తీసుకోవడం జరిగింది. ఆయన ఈ వ్యాఖ్యలు నేను ఉపసంహరించుకుంటా ఉన్నానని సభ సాక్షిగా చెప్పారు. కానీ ఇక్కడ మోషేస్ రాజు గారు క్రిస్టియన్ అని చెప్పేసి నిన్నటి వరకు నేను అనుకున్నా. ఎందుకు అనుకున్నానంటే క్రిస్టియన్స్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా మోసం చేసింది కాబట్టి. ఏ క్రిస్టియన్ సమావేశం జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకునేటటువంటి విషయం ఏంటంటే మండలి చైర్మన్ గా నేను ఒక క్రిస్టియన్ని నిలబెట్టాను అని జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో చెప్పుకున్నటువంటి విషయాలన్నీ విని నిజంగా మండలి చైర్మన్ క్రిస్టియనేమో అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ నిన్న మోషేస్ రాజు గారు వచ్చేసి నేను హిందూని అని చెప్పేటప్పుడు నేను షాక్ అయ్యాను అనమాట. కానీ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అన్నా, నువ్వు మధ్యలో నేను చూపిస్తా అన్ని ఐఎమ్ బైండ్ అప్ చైర్మన్ గా చేసిన ఘనత వైఎస్ఆర్సీ అని చెప్పేసి చేసినందుకు నేను అన్నట్టుగా ఇందాక ఏదైతే వ్యాఖ్యలు చేశారో రోజా గారు చేసిన వ్యాఖ్యలకి నేను కట్టుబడి ఉన్నాను. రోజా గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను ప్రస్తావించాను. కానీ నా సొంత వ్యాఖ్యలు ఏవి లేవు అనడానికి ఒక్క 10 సెకండ్లు ఈ వీడియో వినండి. కానీ మనకు ఒక సాంప్రదాయం ఏడ్చింది కదా, ఒక్కొక్క పదవికి ఒక్కొక్క కట్టుబొట్టు ఉండాలని. ఒక్కొక్క పదవికి ఒక్కొక్క కట్టుబొట్టు ఉండాలి, చుడిదారులో రావడం తప్పు అని చెప్పి రోజా గారు అన్నటువంటి వ్యాఖ్యలు. ఆ తర్వాత ఇదే రోజా గారు ఇదే రోజా గారు పబ్లో డాన్స్ చేస్తున్నటువంటి వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. నేను మీకు పంపించమంటే పంపిస్తా. సార్ మీరు ప్లే చేస్తారో చేయరో అనేది మీ ఇష్టం. సో ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినటువంటి రోజా గారిని మాత్రమే ఎందుకు సార్ కామెంట్ చేస్తా ఉన్నారు? సో రోజా గారి నోరు మంచిదైతే జన సైనికుల నోరు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నోరు అంతకంటే మంచిగా ఉంటదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు సరే అదర్స్ అందరూ ఇక ఆ పార్టీలో ఉన్నటువంటి వేరే వారందరూ కూడా యాక్టివేట్ అవుతా ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకున్నటువంటి దానిలో కొడాల నాని గనక 2019 నుండి 24 వరకు ఎలా బిహేవ్ చేశాడో అలాగే బిహేవ్ చేస్తే కనుక యాక్టివేట్ అయ్యారని అనుకునేవాళ్ళం. కానీ ఈ రోజు సచ్చిన పాములాగా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడినటువంటి విషయాలు. ఇంకొక చిన్న కన్క్లూజన్ రాజు గారు, మా మంత్రులు ఎక్కడా కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారే మాట్లాడుతున్నారు అని అనలిస్ట్ మస్తాన్ రావు గారు కామెంట్ చేశారు. మరి నేను సభలో చూసుకోవచ్చు, పయ్యావుల కేశవ్ గారు కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, మీరు సభకు దమ్ముంటే రాండి, బీఎస్సీలో నిర్ణయం తీసుకున్నాకే ఈ రోజు మేము సభ పెట్టడం జరిగింది, లడ్డూ మీద మీరు ఎంతసేపు ఉంటే అంతసేపు మేము ఉంటామని చెప్తే పారిపోయింది ఎవరు సార్? వైఎస్ఆర్సీ శాసన మండలి సభ్యులు. సో దీని గురించి అనలిస్ట్ గారు అన్నటువంటి మాటలు మా మంత్రులందరూ కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మస్తాన్ గారు 1 minute సార్, టైం అయింది, క్లోజ్ చేయండి ప్లీజ్. వంశీ గారు, నేను అన్నది ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏదైతే వాళ్ళ నాయకులు ఉన్నారో ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి వాళ్ళ గొంతు ఎక్కువ మాట్లాడుతున్నారనే దాని మీద ఆ విమర్శల్ని, అంటే బయట ఏదైతే వాళ్ళు ప్రభుత్వం మీద దూకుడుగా లేకపోతే వాళ్ళు వెళ్తున్నారో ఆ విమర్శలు తిట్టుకొట్టరు. శాసన మండలిలో వాళ్ళిద్దరు మాట్లాడారు, దాని గురించి కాదు. అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి దూకుడుగా వెళ్లే వాళ్ళ విషయాల్లో కౌంటర్ ఇవ్వటంలో కొంత కూటమిలో ఉన్న పార్టీలు వైఫల్యం చెందుతున్నాయనేది భావన, అది అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొడాల నాని గారు నిన్న ఒక విషయం చెప్తానండి, వల్లభనేని వంశీ గారు నిన్న రాంబాబు గారి నుంచి వచ్చారు, అంబటి రాంబాబు గారికి. ఆయన ప్రెస్తో మాట్లాడమంటే ఆయన నేను మాట్లాడనని చెప్పారు. అదేవిధంగా కొడాల నాని గారు మాత్రం దాదాపు గతంలో ఏ విధంగా అయితే విమర్శలు దాటిందో దానిలో ఒక 50-60% నేను మాట్లాడిన పరిస్థితి. రెడ్ బుక్ గురించి కావచ్చు, ఆయన బాలకృష్ణ డైలాగ్ చెప్పి మాస్ ని అట్రాక్ట్ చేయడంలో కావచ్చు, ఆయన దైన శైలిలో ముందుకు వెళ్ళి 50-60% కాదు సార్. గతంలో కొడాల నాని గారి మీరు చూసారా? నీ అమ్మ మొగుడు అనే మాట ఉందా? చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు ఉన్నాయా? అరే ఊరే అనే వ్యాఖ్యలు ఉన్నాయా? ఈరోజు నోరు మూసుకొని చంద్రబాబు నాయుడు అదే ఏకవచనం అయితే మాట్లాడుతూ ఉన్నాడు, దాన్ని కూడా త్వరలో సరి చేస్తాం. ఓకే,
నేనంటే Yes, okay. దాటిగా అంటే Okay, sir. Time అయింది. చేస్తారా లేదండి కదా దాన్ని తిప్పికొట్టడంలో మీ పార్టీ నేతలు కొంత వెనకబడ్డారనేది అక్కడ ప్రజలందరూ అనుకుంటున్నారు. ఆ విషయాన్ని జనరల్ గా డిస్కస్ లో చెప్పాను అనమాట. Yes. ఎస్ ఓకే సార్ యా ఓకే క్లోజ్ చేద్దాం టైం అయింది థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణవేణి గారు వంశీ గారు అలాగే మస్తానరావు గారు కార్మంచి రమేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఓవరాల్గా చూస్తే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫైర్ బ్రాండ్స్గా ముద్రపడినటువంటి వాళ్ళంతా కూడా యాక్టివేట్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఎస్పెషల్లీ మహిళలకు సంబంధించి దాకా వంశీ గారు మాట్లాడే సందర్భంలో ఆయన ఏకవచనంతో మాట్లాడారు అని చెప్పేసి రమేష్ గారు అంటున్నారు. వాస్తవంగా నాకు సందర్భంలో అది వినపలేదు. మహిళలకు సంబంధించి నేను పదే వారిస్తూ ఉన్నాను. సో మహిళల గురించి మాట్లాడే సందర్భంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మహిళలను గౌరవించాల్సినటువంటి